సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిస్తుందంట కేంద్ర ప్రభుత్వం. ఇవాళ ఇచ్చిన పేపర్లో తిప్పి కొట్టాలి లేవకుండా. మళ్ళా ఇంకేం చెప్తున్నారు, ఉగ్రవాది ప్రతిగా ఎక్కడ ఎప్పుడు ఎలా దాడి చేయాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ జవాన్లకు ఇచ్చేసిరంట. ఇవ్వాలి. ఓ జవాన్లు మీకు పాదాభివందనాలు. జర ఎవరైనా ఇంకా చూడనోళ్ళు ఇంటి బాహుబలి సినిమా చూసే ఉపాయం చేయరు. అందులో ఏంది ఆ బాణాలు పడితే చూసినారు లాస్ట్ ఫైటింగ్లా. వర్షం కంటే వర్షం కొడితే కూడా అంత తప్పన పడితే పడేవు, అంతకంటే స్పీడ్ పడతాయి. అది సినిమా వాటికి పడ్డాయి. కానీ పక్క పొంటి చూస్తున్నా కానీ ఈ పక్క పొంటి ఉండడానికి బాణం దూసుకుపోతుంది. గట్ల బుల్లెట్ గురిపించి ఉపాయం చేయరా పాకిస్తాన్ మీద. కరెక్ట్ 10-15 నిమిషాలు కనుక మీరు తుపాకులకే పని చెప్పి స్వార్థ రాజకీయ నాయకులను పక్కకు పెట్టి మీ తుపాకులకు పని చెప్తే మళ్ళా ఉగ్రవాదం అనే పేరెత్తుకోవాలంటే ఉచ్చపోసుకోవాలి కొడుకులు ఎవడైనా ప్రపంచ దేశాలల్లో. భారతదేశం వైపు కన్నెత్తి చూడాలంటే బొద్దురా నాయన వాళ్ళ తిరిగిపోతే ఉత్త పుణ్యానికి గుది సంతారు అన్నట్టు ఉండాలి. పూర్తి స్వేచ్ఛని ఇప్పటికి ఇచ్చింది ఇప్పుడున్న ప్రభుత్వం. ఈ స్వేచ్ఛని ఎప్పుడో ఇవ్వాలి. వాని సొమ్ము తిన్నామా, వాని సోమందం తిన్నామా ముండగొడుకంది. ఉత్త పుణ్యానికి ఇప్పటిదాకా ఈ ఇండియా పాకిస్తాన్ కొట్లాటలా ఎన్ని వందల మంది పానాలు తీసిరో ఏమో అర్థం కాదు. అంతే కదా, ఇప్పటిదాకా వందలు కాదు వేల మంది పానాలే పోవచ్చు. పోవాలి. వాళ్లకు ఆ ఉగ్రవాదులు అంటోళ్ళనే ఇళ్ళ కూడా మనకు పాడైపోయిన మనకు కొద్దిగా మానవత్వం ఎక్కువ ఉంటుంది మన భారతీయులకు. ఉగ్రవాదులు అంటోళ్ళని ఎవరిని విడిచిపెట్టదు. మొన్న అంటారు డ్రోన్ కెమెరాలలో పోయి చెక్ చేస్తున్నారు, ఎవడోడు ఎడ దాచుకుంటూ ఏం కథ దాచుకుండా అని అవుపడి ఆడు ఉగ్రవాదం తెలిస్తే ఆ హెలికాప్టర్ మీదకి వెళ్ళి ఒక్కొక్కరి మీద పెద్ద పెద్ద బండరాలు ఎత్తే సంపూరి కొడుకుల మీద పిట్ట అయిన టైం చావాలి. చక్కదానంగా గాడ మొన్న పోతే కాశ్మీర్ దగ్గర పిల్లగారు కొత్త పెళ్లి కానీ చంపుతారు. పిల్లని పక్క పెట్టి తండ్రిని చంపుతారు. నీ మతం ఏందని అడిగి చంపుతారు. నీ లాగుడ వీకు నీకు ముడతాలు ఉందా లేదా, నీకు ఫలానా గిట్టన రాక్షస ముండ కొడుకులు ఎవరంటే గిసోండి ఉగ్రవాదులే. ఈ రాక్షసులను చంపాలంటే సినిమాలలో చాలా రకాల క్రూరంగా చూపిస్తారు చూసినావు. ఈ సినిమాలలో కంటే 100 రెట్లు ఎక్కువ ఉండేటట్టు చంపేయాలని. అట్లయితేనే ఏమైనా సిగ్గు వస్తుంది. ఈయనకే కాదు ఏ దేశంలో అయినా, ఏ దేశం కూడా ఇంకో దేశం మీద పోయినా కానీ అర్థం ఉంటుంది యుద్ధాలు జరగాలంటే. వీళ్ళదెక్కడి పాపం పాడైపోను ఇసోటి పాపం. ఈ పాపాత్కులు భూమి మీద ఎందుకు పుట్టిరు వీళ్ళని. వాళ్ళు నమ్మే వాళ్ళ దేవుడు ఉండు కదా అల్లా కూడా క్షమించడు వీళ్ళని. క్షమించాడు పొరపాటు కూడా క్షమించాడు. ఇంకా ఇటు ఎట్టకేలకి ఇవాళ చెప్పిరు ముచ్చట ఏమేమి ఇచ్చిండు. ఉగ్రవాదికి ప్రతిగా ఎక్కడ ఎప్పుడు ఎలా దాడి చేయాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ వారిదే. వారి శక్తి సామర్థ్యాలపై పూర్తి విశ్వాసం ఉంది. ఉగ్రవాదులకు వారిని పెంచి పోషించే వారికి ఊహకైనా అందనంత కఠిన శిక్షలేదేం లేదు. కఠినంగా క్రూరంగా చంపేయాలని వాళ్ళకు వాళ్ళని ఆశ్రమం ఇస్తే ఇప్పటికుండా పట్టణంకాయ బాడుగా ఉండకూడదు. చాలా మంది వాళ్ళకి ఆశ్రమం ఇస్తూ చాలా మంది ఉండొచ్చు. జర దొరకబట్టుకొని ఒక్కొక్కరిని పిచ్చుకుక్కలు పుట్టినాడు గుడి సంపూరి. ఇంకేమి ఇచ్చే అత్యున్నత స్థాయి రక్షణ భేటీలో ప్రధాని మోడీ నేడు 2వసారి సమావేశం కానున్న సిసిఎస్ కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కూడా భేటీ. అందుకోసమని పేపర్ చదవబుద్ది కాదు నాకు, ఎందుకంటే పెద్ద చదువురాదు. ఇక చదవాలంటే వాళ్ళు ఉన్నట్టు చదవాలంటే నాకైతే పోయి పడదు. నాది భాగవత కానీ లెక్క మొత్తం ముచ్చట. ఒక లైన్ చూసినామంటే వెళ్ళిపోవాలి ముచ్చట అంతేగాని. మొత్తానికైతే భారతదేశం పేరెత్తే పాకిస్తాన్లకు ఉత్సవాడేటట్టు పని చేయరు. గా పని చేస్తారా అంటే చరిత్రలు నిలిచిపోతారు. ఉగ్రవాదం అనే పేరు ఇంకా ఎవడు ఎత్తొద్దు. ఎత్తనే ఎత్తొద్దు. ఈ గొప్ప ఆయన చెప్తుండ్రు సినిమాలలో మేము ఇంత చేస్తాం అది చేస్తామే ఇవ్వలే బాడుకోవాలారా. ఇప్పుడు సైనికులకు ఇప్పుడు చాలా ఖర్చుతో కూడుకున్న పని భారతదేశం. ఇప్పుడు ఒక దేశం పైన యుద్ధం చేయాలంటే మస్తు ఖర్చుతో ఉంటుంది. ఈ నినమాన సంపాదించుకున్న పయాలని ఏమవుతుంది? విరాళాలు నష్టం లేదు. ఏమవుతుంది? దేశం కోసమే కదా ఇచ్చేది. ఈ కోట్ల రూపాయలు కూడా పెట్టిన మొత్తం ఇవాళ దేశానికి అవసరం వచ్చినట్టే వాస్తవానికి కూడా. ఇప్పుడు మనం బాంబులు కొనుక్కోవాలన్నా, తుపాకులు కొనుక్కోవాలన్నా, ఎన్నో రకాల నుంచి దిగుమతి చేసుకోవాలన్నా ఖర్చుతో కూడుకున్న పని ఉన్నట్టుంది. కానీ మీరు ఏది రియల్ హీరోలు కావాలంటే ఇవాళ సాయం చేయరు అమ్మగాని. గా పని చేస్తారా అంటే మిమ్మల్ని యాడ్ చేస్తారు వాడన్నా. ఉగ్రవాదుల పైన పంజా విసిరితందుకు ఇవాళ పూర్తి స్వేచ్ఛ వచ్చిందట. ఈ స్వేచ్ఛని ఇక పూర్తి స్థాయిలో వినియోగించుకోరు జవాన్లు మీరు. ఇక ఇంతకంటే ఏమంటారు ఇటువంటి తరుణం మళ్ళీ దొరకదు. ఎప్పుడైనా కానీ తర్వాత చేదంతి సుదాంతి అని కొంతమంది స్వార్థాల కోసం ఆపిన వాళ్ళు ఉన్నారు చాలామంది రాజకీయ నాయకులు.
ఇకనైనా మనకు సిగ్గు రావాలి. అంటే మనకంటే జనాలకి ఏం కాదు, పోలీసులకి జవాన్లకి ఏం కాదు, రాజకీయ నాయకులకు ఇక వచ్చినట్టుంది. ఇక పాకిస్తాన్ పైన యుద్ధం చేసే టైం వచ్చింది. ఏ టైంలో అర్ధరాత్రి కాదు, తెల్లారుజామున కానీ, మిట్ట మధ్యాహ్నం అయినా కానీ బాంబల దండలు వేసుకురా, లేకపోతే తుపాకులు చేతులు పట్టుకురా, బుల్లెట్ పట్టుకురా, వర్షం కురిసినట్టు కురిపిచ్చి పొట్టు చేసి చంపితేనే మనం చల్లగా బతాం. లేకపోతే అప్పటిదాకా మనం బతికే కాలం లేదు. ఇక ఉంటాం మరి.